హలో అండి. ఈరోజు మార్కెట్‌లో పెద్ద మొమెంటమ్ అయితే ఏం లేదు మార్నింగ్ నుంచి. అర్లీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే క్లియర్‌గా డిసెండింగ్ ట్రయాంగిల్ ఏదైతే ఫార్మ్ అవుతుంది. లాస్ట్ టైమ్ డిసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మ్ అయింది అరౌండ్ 29థ్ సెప్టెంబర్ అనుకుంటా. యెస్ 29, 30థ్ సెప్టెంబర్. అది చిన్న ఫేక్ ఔట్ లాగా ఇచ్చి వెంటనే రివర్స్ అయిపోయింది. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది డౌన్ ట్రెండ్‌లో ఫార్మ్ అయింది. ఇది అప్ ట్రెండ్‌లో ఫార్మ్ అయింది. సో, దీని క్రెడిబిలిటీ ఎక్కువ. ఇక్కడి నుంచి కిందకొచ్చే ఛాన్సెస్ ఎక్కువే. బట్ ఎనీవే జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే ట్రయాంగిల్స్‌లోని ఫేక్ ఔట్స్ అవ్వడం చాలా కామన్ అనమాట. ఇఫ్ ఇది బ్రేక్ ఇచ్చినా సరే ఇక్కడ 50 ఈఎంఐ అనేది ఒకటుంది. 26,000 దగ్గర. అగైన్ 26,000 స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది ప్రస్తుతానికి. సో, అక్కడి దాకా టార్గెట్ రీచ్ అయినా సరే మీదే పొజిషన్స్ ఏదైతే ఉందో జీరో దగ్గర తెచ్చుకోవడం బెటర్. అండ్ ఇఫ్ ముందులాగే ఫేక్ ఔట్ ఇస్తే పైవైపు అయితే 150 బ్రేక్ అయ్యాక కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే అగైన్ సేమ్ రెసిస్టెన్స్ ఉంది మన దగ్గర. లాస్ట్ టైమ్ మాట్లాడిందే 250 270 వరకు. వెయిట్ చేసి ఇక్కడ పొజిషన్ బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఇస్తే బిల్డ్ చేసుకోండి. అకార్డింగ్‌లీ ప్లాన్ చేసుకోండి. కింద వైపు, పై వైపు 2 సైడ్‌లు రెడీగా ఉండండి. లైక్ చాలా సార్లు ఏమవుతదంటే ఒకసారి ఒకవైపు లాస్ అయితే రెండో వైపుకి అంత బేగా రెడీ అవ్వం. సో, ప్రస్తుతానికైతే సైకాలజీ ప్రిపేర్డ్‌గా ఉండండి. 2 సైడ్‌లకిని క్వాంటిటీలు తగ్గించుకుంటే మీ సైకలాజికల్ హెల్ప్ అవుతదనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.